హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే కదా. సో సండే అంటే మామూలుగా ఉండదు కదా. సోమవారం నుండి శనివారం వరకు కష్టపడి పని చేసి అలసిపోయి విసిగిపోయి ఒక్కరోజు కూడా నాన్ వెజ్ లేకుండా నాలుగంతా పీక్కపోతుంటుంది నాన్ వెజ్ కోసం. అంతేకాకుండా వినాయక చవితి ఎఫెక్ట్ కూడా మా మీద బాగానే చూపించింది. వినాయకుడు ఉన్న రోజులు నాన్ వెజ్ తినకుంటున్నాం కదా, అది కూడా కష్టమే అనుకోండి అట్లా ఉండడం. ఎందుకంటే మా ఇంట్లో తెలుసుగా మీ అందరికీ నాన్ వెజ్ లవర్స్ తప్ప ఇంకెవ్వరు ఉండరు. వెజిటేరియన్ అంటే ముక్కు మూస్తారు, నాన్ వెజ్ అంటే మాత్రం బాగా ఉంటుంది. నాన్ వెజ్ ఒక లెవెల్లో పట్టుబట్టాలంటే దానికి కాంబినేషన్గా పూరి బగారా రైస్ ఉంటే ఆ కాంబినేషన్ ఆ లెవెలే వేరే అసలు. అందుకోసమే ఉదయాన్నే లేచి ఫస్ట్ అయితే పూరి పిండి తీసుకొచ్చుకొని పూరీలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక పూరి అయిపోగానే మటన్ తీసుకొచ్చి మటన్ చేద్దాం అనుకున్నా, కానీ మా పిల్లలకి చికెన్ అంటే బాగా ఇష్టం. మా పిల్లలకని కాదు, పిల్లలు ఎవరికైనా చికెన్నే బాగా లైక్ చేస్తారు. మీ పిల్లలు కూడా అంతే కదా, చికెన్ ఎక్కువ ఇష్టపడతారు కదా. దానికోసం అయితే ఆనియన్ పచ్చిమిర్చి టమాటోలు అన్నీ కట్ చేసి చికెన్ కూడా సూప్లాగా పెడదాం అనుకున్నా, కానీ మా పిల్లలు వచ్చేసి మమ్మీ చికెన్ సూప్ వద్దు, ఫ్రై చేయ మమ్మీ, తినక చాలా రోజులు అవుతుంది, కర్డ్ చికెన్ చేస్తే ఇంకా ఇష్టంగా తింటామని చెప్పేసరికి సరే అని చెప్పేసి కర్డ్ తీసుకొచ్చి కర్డ్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇక మీకు తెలియదు ఏముంది, పిల్లలకు సూప్ల కంటే ఫ్రైలు అంటేనే ఎక్కువ లైక్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అదేందో తెలియదు, సూపులు పెడితే చాలు ముఖం చిట్లిస్తున్నారు. పప్పు చారు సాంబార్ ఇలాంటివి మాత్రమే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. చికెన్ సూప్ పెడితే మాత్రం తినరు. అదే చికెన్ ఫ్రై చేసి పక్కన రసం చేస్తే ఎంతో అంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇక మన విషయానికి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. మనం తినడం పక్కన పెట్టేసి పిల్లలు ఎలా అయితే ఇష్టంగా తింటారో వాళ్ళ కోసం అట్లనే ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేసుకుంటాం. అందుకే మా పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి కర్డ్ చికెన్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. కర్డ్ చికెన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ చికెన్ని ఆయిల్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా బాగా రోస్ట్ చేయండి. అట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా రోస్ట్ అయిన తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన వేయే వరకు కూడా మంచిగా గోలించుకొని ఆ తర్వాత ఒక 5 minutes సిమ్లో పెట్టేసి బాగా వేగనివ్వండి. ఇలా అయితేనే పిల్లలు అనుకున్న టేస్ట్ రీచ్ అవుతుందండి చికెన్. ఆ తర్వాత కారము ఉప్పు అన్ని మసాలాలు సరిపడా వేసేసుకొని కేజీ చికెన్ కోసం నేనైతే 150 grams పెరుగు తీసుకొచ్చాను. ఇందులో యాడ్ చేస్తున్నాను పైనుండి. అన్ని మసాలాలు కారం ఉప్పు అన్నీ పట్టేసిన తర్వాత పైనుండి పెరుగు వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 10 minutes వరకు బాగా దగ్గరకు వచ్చే వరకు మగ్గనివ్వండి. ఎలా అంటే పెరుగు మొత్తం చికెన్కి పట్టేయాలి, బాగా రోస్ట్ చేయండి. అందులో ఉన్న వాటర్ అంతా చికెన్కి పట్టేసి చికెన్ మొత్తం ఫ్రై రోస్ట్ అయిపోతుంది. అట్లా చేసేసుకోండి. చాలాసేపు ఒక 10-15 minutes వరకు స్టవ్ పైన క్యాప్ లేకుండా అట్లా వదిలేసి ఫ్రై చేయండి. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. క్యాప్ చేసారంటే మళ్ళీ ఇంకొంచెం ఆవిరిలాగా వచ్చేస్తుంది. కొత్తిమీర మసాలా వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది.